హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ డిప్లొమా ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన M1 దానికి సంబంధించిన యూనిట్ 1లోని చాప్టర్ 3 మ్యాట్రిసెస్ దానికి సంబంధించిన 10 మార్కులకి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి చూడండి, ఫైండ్ ద అడ్జాయింట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ని కనుక్కోమంటున్నాడు. మరి అడ్జాయింట్ ఆఫ్ ఏని ఎలా కనుక్కోవాలి అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దానికి ట్రాన్స్పోజ్ చేయాలి. అప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఏ వస్తుంది. ఓకే, మరి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ఎలా కనుక్కోవాలంటే మన మ్యాట్రిక్స్లో ప్రతి ఒక్క ఎలిమెంట్ ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేసి ఏడి మైనస్ బీసీని అప్లై చేయాలి. అయితే ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్కి ప్లస్ సింబల్ ఇవ్వాలి. ఎందుకు? ఈ 1 అనేది ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉంది కాబట్టి -1 హోల్ పవర్ I ప్లస్ జే. సో దీన్ని గుర్తుపెట్టుకుంటే ఆ సింబల్ ఏంటి? ఫస్ట్ రోలో ప్లస్ మైనస్ ప్లస్. సార్ ఫస్ట్ ప్లస్ ఎందుకు ఉపయోగించవచ్చు, మైనస్ వస్తుందా అని. సో అది ఎలా వచ్చిందంటే -1 హోల్ పవర్ I ప్లస్ జే. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. అంటే ఆ ఎలిమెంట్ యొక్క పొజిషన్ని తెలపడానికి సో అది గుర్తుపెట్టుకోవాలి. I అనేది రోని డినోట్ చేస్తుంది, అదేవిధంగా J అనేది కాలంని డినోట్ చేస్తుంది. కాబట్టి మీరు గమనిస్తే ఇక్కడ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. కాబట్టి -1 హోల్ స్క్వేర్ 1 + 1 అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ అయిపోద్ది. -1 హోల్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే +1 అవుతుంది, -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ ఉంటే -1 అవుతుంది. ఓకే, ఎస్. ఇప్పుడు ఇక్కడ 2 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. కాబట్టి -1 హోల్ పవర్ 1 + 2 -1 హోల్ క్యూబ్ అంటే -1 అవుతుంది. అందుకోసమే ఇక్కడ మైనస్ సింబల్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ -2కి ప్లస్ సింబల్ ఎలా వస్తుంది అంటే ఈ -2 అనేది ఫస్ట్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. -1 హోల్ పవర్ 1 + 3 అంటే -1 హోల్ పవర్ 4 అంటే +1 అవుతుంది. కాబట్టి గుర్తుంచుకోవాలి. మరి మిగిలిన ఎలిమెంట్స్కి మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. సో కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకే, సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కోవాలంటే ఏ ఎలిమెంట్కి కోఫాక్టర్ని కనుక్కోవాలో ఆ సింబల్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2కి కోఫాక్టర్ కనుక్కుంటున్నారు, ఏం సింబల్ ఉంది? ఫస్ట్ ప్లస్ వేసుకోండి. దాని తర్వాత ఆ 2 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేసి మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీని అప్లై చేయాలి. 5 × 2 10 అవుతుంది. ఏడి మైనస్ బీసీ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకే, సో ఈ 2 ఉన్న రో కాలం తీసాను. ఏడి మైనస్ బీసీ 3 × 2 6 అంటే 16 రాయాలి. ఓకేనా? సో 2కి కోఫాక్టర్ ఏంటి? 16 అట్లా. ఎస్, ఓన్లీ ఇక్కడ మన ప్రాబ్లంలో అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ మాత్రమే అని అడిగాడు, ఏ ఇన్వర్స్ అని అడగలేదు. ఏ ఇన్వర్స్ అడిగితే అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ ఫార్ములాని ఉపయోగించేస్తాం. ఇక్కడ డెట్ ఏని కనుక్కోని అవసరం లేదు. ఓకే, ఎస్. సో ఫస్ట్ మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఏ అని పేరు పెట్టుకుందాం. లెట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 -2, నెక్స్ట్ -1 3 5, అదేవిధంగా 2 7 -4. ఎస్, ఇప్పుడు నేను కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కుంటున్నాను. సో హెడ్డింగ్ పెడుతున్నాను, టు ఫైండ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. మరి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే
మన మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి కో ఫ్యాక్టర్ని కనుక్కోవాలి. సో వాటిని ఒక అరేంజ్మెంట్ చేస్తే దాన్ని కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్కి ఏం సింబల్ అని చెప్పాను? ప్లస్. ఓకే, ఎస్. మొదటి రోలో ఉన్న ఎలిమెంట్స్ని A1, B1, C1 అనుకుంటున్నాను. అదేవిధంగా సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని A2, B2, C2 అనుకుంటా. అదేవిధంగా థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని A3, B3, C3 అనుకుంటాను. ఓకే, ఎస్. చూడండి, కో ఫ్యాక్టర్ ఆఫ్ 1 ఈజ్, మొదటి రోలో ఉన్న ఎలిమెంట్స్ని ఏమనుకుంటున్నా? A1 అనుకుంటున్నా. ఫస్ట్ ఇది రాద్దాం. అదేవిధంగా 2కి కో ఫ్యాక్టర్ని కనుక్కుంటాం. కో ఫ్యాక్టర్ ఆఫ్ 2 ఈజ్ B1. ఓకే, అదేవిధంగా కో ఫ్యాక్టర్ ఆఫ్ -2 ఈజ్ C1. ఓకే, ఎస్. ఇప్పుడు ఫస్ట్ రోలో ఈ సింబల్స్ వేసుకోండి. ఏముంది? ప్లస్ మైనస్ ప్లస్, ప్లస్ మైనస్ ప్లస్ వేసుకోండి. ఓకే, మరి ఇప్పుడు కోఫాక్టర్స్ని కనుక్కుందాం. సో ఇక్కడ ఎలా కనుక్కోవాలంటే ఈ 1 ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలిన వాటికి AD మైనస్ BCని అప్లై చేయండి. రఫ్లో ఇక్కడ రాస్తున్నా 1 2 -2, అదేవిధంగా -1 3 5 2 7 -4. ఓకే, చూడండి. సో ఇక్కడ ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి. రోని కాలంని ఎలిమినేట్ చేశారు, మిగిలిన వాటికి AD మైనస్ BCని అప్లై చేయండి. ఇఫ్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు ABCD ఇలా ఉన్నప్పుడు దానికి డెట్ A కనుక్కోవడానికి ఫార్ములా AD మైనస్ BC. ఓకే, సో 2/2 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు డిటర్మినెంట్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఈ 1 రో కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలినవి ఇవే కదా. ఎస్, ఈ రెండిటికి AD మైనస్ BC అప్లై చేయండి. ABCD అనుకోండి. రో కాలం ఎలిమినేట్ చేశాను, AD మైనస్ BC. సో -4 × 3 -12 -7 × 5 35. ఓకే, కాబట్టి అది రాసేయండి. -12 -35. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 2కి కో ఫ్యాక్టర్ని కనుక్కుందాం. అంటే ఇక్కడ 2 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేసేయండి, మిగిలిన దానికి AD మైనస్ BCని అప్లై చేయండి. ఓకే, చూడండి, ఇక్కడ 2 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేశాను, AD మైనస్ BC అప్లై చేశాను, మిగిలినవి ఏంటి చూడండి, రో కాలం తీసేశాను, ఇంకా మిగిలినవి ఇవే కదా. -1 5 2 -4 AD మైనస్ BC, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 4 -5 2 10. కాబట్టి ఈ 2 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేశాను, AD మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 × 4 × 4 -5 2 10 ఎంత? -6. ఓకే, అది రాద్దాం ఫస్ట్. 4 -10 -6 అవుతుంది. ఆల్రెడీ మైనస్ ఈజ్ దేర్, సో +6 అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేసేద్దాం. సో ఎంత మొత్తం? 47 అవుతుంది. -25 -35 -12 -47. ఆల్రెడీ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, కాబట్టి -47. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇప్పుడు ఈ -2కి కో ఫ్యాక్టర్ని కనుక్కుందాం. ఆ -2 ఉన్న రో కాలం తీసాను, AD మైనస్ BCని అప్లై చేయొచ్చు. చూడండి, సో ఏం కనిపిస్తున్నాయి? -1 3 2 7 AD -1 × 7 -7 -3 × 2 6. సో కాబట్టి -7 -6. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. -13 ఆల్రెడీ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది, కాబట్టి ఇలా రాశాను. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనము సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్కి కో ఫ్యాక్టర్ని కనుక్కుందాం. ఓకే, సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని A2 B2 C2 అనుకుంటున్నా. కో ఫ్యాక్టర్ ఆఫ్ -1 ఈజ్
A2 is equal to cofactor of 3 is A2 అయిపోయింది కాబట్టి ఇప్పుడు B2 అనుకోవాలి. అదేవిధంగా cofactor of 5 is A2 B2 C2. ఇప్పుడు మీరు గమనిస్తే సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్కి సింబల్ ఏమి ఉన్నాయి, మైనస్ ప్లస్ మైనస్, కాబట్టి వేసేయండి. మైనస్ ఇంటూ దట్ ఈస్ ప్లస్ ఇంటూ అదేవిధంగా మైనస్. ఓకే, ఇప్పుడు సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్కి కోఫాక్టర్సింగ్ అనుకోండి. మరి చూద్దాం ఎట్లా చేయాలో. సో ఈ -1 ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేయండి. మీకు ఏం కనిపిస్తున్నాయి మిగిలినవి? 2 - 2 7 - 4. కాబట్టి AD అంటే 4 × -2 -8 అవుతుంది. మైనస్ AD - BC మైనస్ ఉంది. సో కాబట్టి మీరు గమనిస్తే ఇది ఉన్న రో కాలం తీసేయని 7 × 2 = 14. సో మైనస్ ఉంది కాబట్టి +14 అవుద్ది. ఓకేనా? సో ఇంకొకసారి చెప్తున్నా, ఈ -1 ఉన్న రో కాలంని తీసేయండి. మిగిలిన వాటికి AD - BC అప్లై చేయండి. 2 × -4 -8 అవుతుంది. మైనస్ ప్లస్ 7 × 2 = 14 అనమాట. ఓకే, 14 -8 + 14 ఇక్కడ నోట్ చేసేద్దాము. -8 + 14. ఎస్, 14లో 8 తీసేసేయండి, ఎంత? +6 అవుతుంది. +6, కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాయాలి. కాబట్టి జాగ్రత్తగా చేయాలి. 14లో 8ని తీసేసేయండి, +6 అవుతుంది. ఆల్రెడీ మైనస్ ఈజ్ దేర్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ 3కి కోఫాక్టర్ని కనుక్కుందాం. మరి 3 ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేయండి. 3 ఉన్న రో కాలం ఎలిమినేట్ చేశాను. మిగిలిన వాటికి AD - BC అప్లై చేయండి. మిగిలినవి ఏమేమి ఉన్నాయి రాసుకో. 1 - 2 2 - 4 పక్కనే రఫ్లో రాసుకో, కన్ఫ్యూజ్ అవుతాయి. సో కాబట్టి 3 ఉన్న రో కాలం తీశాను. AD అంటే -4 BC ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. -4 + 4, సో ఏమైపోతుంది? -4 + 4 0. కాబట్టి ఎస్, సో 3 ఉన్న రో కాలం తీసేసాను. నెక్స్ట్ ఏంటి? 5కి కోఫాక్టర్ని కనుక్కుందాం. ఈ 5 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి. మిగిలినవి ఏవి కనిపిస్తున్నాయి? 1 2 2 7. చూడండి, 1 2 2 7. AD - BC 7 × 1 7 -2 × 2 4. ఓకే, 7 - 4 అంటే ఎంత? +3. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఓకేనా? ఎస్. మరి ఇప్పుడు థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్స్కి కోఫాక్టర్ని కనుక్కుందాం. నెక్స్ట్ ఇక్కడ నోట్ చేస్తున్నాను. కోఫాక్టర్ ఆఫ్ 2 ఈజ్, థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని A3 అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 7 ఈజ్ B3. సో కోఫాక్టర్ ఆఫ్ -4 ఈజ్ C3. ఎస్, నేనేం చెప్పాను? ఫస్ట్ సింబల్స్ వేయమని చెప్పాను. ప్లస్ మైనస్ ప్లస్. థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్స్కి సింబల్ వేయమని చెప్పాను. సో ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, ఎస్ చేద్దాం. మళ్ళీ కోఫాక్టర్ అంటే ఏంటి? అది ఉన్న రో కాలం తీసేయండి, AD - BC అప్లై చేయండి. 2 ఉన్న రో కాలం ఎలిమినేట్ చేస్తాను. మిగిలినవి ఏవి కనిపిస్తున్నాయి? 2 - 2 3 5. కాబట్టి AD 2 × 5 10 -BC ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ని ప్లస్ అవుతుంది. 3 × 2 = 6. 10 + 6 అవుతుంది. ఓకే, సో 10 + 6. సో 10 + 6 అంటే 16 + 16 ఆల్రెడీ ప్లస్ ఈజ్ దేర్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సో కాబట్టి 16 అవుతుంది. ఎస్. నెక్స్ట్ అదేవిధంగా 7కి కోఫాక్టర్ని కనుక్కుందాం. ఈ 7 ఉన్న రో కాలం తీసేయండి. AD - BC ఏవి కనిపిస్తున్నాయి? 1 - 2 -1 5. చూడండి, 1 - 2 -1 5.
ఈ 7 రో కాలం తీసేయండి. ఓకే, మీరు ఎగ్జామ్లో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా చేస్తారు, మీ పెన్తోనే ఇట్లా క్లోజ్ చేసుకోండి. సో ఇదున్న రో ఇంకా కాలమ్స్ని ఫింగర్స్తో ఇట్లా మీరు క్లోజ్ చేసుకోండి. 5 × 1 5 మైనస్ ప్లస్ అవుతుంది, కానీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది. అందరూ మిస్టేక్ చేసేది ఇక్కడే. సో ఏడి 5 × 1 5 మైనస్ ప్లస్ అనుకుంటారు. ఎస్ ప్లస్సే, కానీ ఫార్ములాలో మైనస్ ఉందా, ఏడి మైనస్ బీసీ, కాబట్టి మైనస్ 2 × 1 అంటే 2. ఓకేనా? సో ఇంకొకసారి చెప్తున్నాను, ఏడి మైనస్ బీసీ, మైనస్ రాశాను, బి అంటే -2, సి అంటే -1, 5 మైనస్, ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 5 - 2. సో 5 - 2 అంటే +3, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ -4 ఉన్న రో కాలం ఎలిమినేట్ చేయండి, ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. చూడండి, సో 1 × 3 అంటే 3, మైనస్ ప్లస్ అయిపోతుంది, 2 × 1 2, 3 + 2. సో 3 + 2 అంటే +5, ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. ఎస్, చాలా జాగ్రత్తగా చేయాలి ఇక్కడి వరకు. సో కోఫాక్టర్స్ని కనుక్కున్నాం. ఇప్పుడు వీటన్నిటిని రో వైజ్ అరేంజ్మెంట్ చేస్తాం. రో వైజే చేయాలి. ఎందుకు, మనం స్టార్టింగ్లో 1 2 -2 అట్లా తీసుకున్నాం, కాలమ్స్గా చేయలేదు. కోఫాక్టర్స్ 1 -1 2 అట్లా చేయలేదు, రో వైజ్ చేసాము. కాబట్టి కొంతమంది కాలమ్స్ లాగా వేస్తూ ఉంటారు, అలా చేయకూడదు. మనం ఎందుకు రో వైజ్గా చేసాము. A1 B1 C1 ఫస్ట్ రోలో వేసేయండి, A2 B2 C2 సెకండ్ రోలో, A3 B3 C3 థర్డ్ రోలో వేసేయండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ కంటిన్యూషన్ స్టెప్. సో దేర్ఫోర్ ఏ యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని బి అని పేరు పెట్టుకుంటున్నాం. ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ cofactor matrix of capital A is B is equal to చెప్పండి. మొదటి రోలో ఉన్న ఎలిమెంట్స్ని A1 B1 C1 అనుకుంటాం. రెండవ రోలో ఉన్న ఎలిమెంట్స్ని A2 B2 C2, అదేవిధంగా మూడవ రోలో ఉన్న ఎలిమెంట్స్ని A3 B3 C3. ఓకే, ఎస్. మరి B ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి A1 B1 C1 నేను ఆల్రెడీ చెప్పా, రో వైజ్ రాసేయండి. -47, అదేవిధంగా +6 -13. ఓకే, సరే. నెక్స్ట్ ఇప్పుడు A2 B2 C2 ఇవి సెకండ్ రోలో రాసేయండి, -6 0 -3. అదేవిధంగా వీటిని థర్డ్ రోలో రాసేయండి, 16, అదేవిధంగా -3 +5. ఓకే, సరే. సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేయండి. ఓకే, సో దేర్ఫోర్ అడ్జాయింట్ ఆఫ్ ఏ, ఇదే మనం కనుక్కోవాల్సింది. మన ప్రాబ్లంలో అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నాడు. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ఏం చెప్పాను, ట్రాన్స్పోజ్ చేయాలని. బి మ్యాట్రిక్స్ రాసేయండి, -47 6 -13, అదేవిధంగా -6 0 -3 16 -3 5 ట్రాన్స్పోజ్ అన్న డాష్ అయినా ఒకటే. కొంతమంది బి డాష్ అంటుంటారు, బి ట్రాన్స్పోజ్ అంటుంటారు. ఓకే, ఎస్. కాబట్టి దీన్ని ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, we have to change rows as columns or columns as rows. రోస్ని కాలమ్స్గా మార్చండి, లేకుంటే కాలమ్స్ని రోస్గా అయినా మార్చండి. ఎస్, చెప్పండి. ఈ ఫస్ట్ రోని ఫస్ట్ కాలంగా రాయండి, -47 6 -13. అదేవిధంగా సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని కాలంగా రాసేయండి, సెకండ్ కాలంగా, -6 0 -3. థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని కాలంగా రాసేయండి, 16 -3 5. ఓకే, సో ఇది అడ్జాయింట్ ఆఫ్
ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.